క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కూడికలలో మరి 36వ రోజు మీ మధ్యకు రావడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు మరి ఎలీషా పాస్టర్ గారికి, అమ్మగారికి, చేరువచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఈ 2020 సంవత్సరంలో మన గడిచిన దినాలలో పరిస్థితులను బట్టి మనమందరం కూడా చాలా కాలం ఆదివారపు ఆరాధనకు, అలాగే ప్రత్యేకమైన సంఘ ఉపవాస కూడికలు, శనివారం జరిగేటువంటి ఉపవాస ప్రార్థనలు కావచ్చు, లేక సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలు కావచ్చు, ఇలాగ అనేకమైన ప్రార్థన కూడికలకు మనము గడిచిన 7-8 నెలలుగా మనం దూరంగా ఉన్నాం. కానీ దేవుడు ఆ గ్యాప్ని భర్తీ చేయడానికి కానీ, లేక మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి కానీ, తిరిగి మరలా మన దైవ సేవకులకు ప్రభు ఇచ్చిన ఆలోచన, ఒక క్రమం, ఒక ఆధ్యాత్మిక ఈ క్రమంలో భాగముగా తిరిగి ఈ సంవత్సరం కూడా ఈ 40 దినాలు ఆగిపోకుండా మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన పట్టణం క్షేమాభివృద్ధి కొరకు, మన కుటుంబాల యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మన దేశ క్షేమాభివృద్ధి కొరకు తిరిగి మనమందరం ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని కృపను మనం పొందుకున్నట్లుగా ఈ 40 దినాలు కూడా కొంత సమయాన్ని ప్రభుతో గడపడానికి, తిరిగి మరలా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు మరి నా తరఫున, మా కుటుంబం తరఫున, సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మమ్మల్ని వారు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మంచిది. కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయం కొరకై లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాం. 2020 సంవత్సరం 12వ నెల 2వ తారీఖు నా తండ్రి ఏర్పాటు చేసిన 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో 36వ రోజు ఈ రాత్రి వేళ తిరిగి సంఘముతో కలిసి మేమందరము కూడా మీ పరిశుద్ధమైన, మహోన్నతమైన, మీ ఘనమైనటువంటి నామాన్ని పాటల ద్వారా స్తుతించి ఆరాధించి మీ వాక్యమును విని మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవటానికి మా దేవా, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మీ సన్నిధిని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. 35 దినములు క్రమముగా మీరు జరిగించారు. 35 దినములు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా ప్రభువా, ఈ 36వ రోజు కూడా మీరు మాతో మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది. మీ మాట మా జీవితాలను మారుస్తుంది. మీ వాక్యము మా జీవితాల్లో ఉన్న ప్రతి పాప మలినాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. కనుక నా దేవా, మీరు మాతో మాట్లాడండి. చేరవచ్చిన మీ బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచమని యేసయ్య వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తున్న ప్రతిసారి కూడా
నిజముగా మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ ఉన్నారు మీ దైవ సేవకుల ద్వారా. నిజంగా ఉపవాస ప్రార్థన కూడికలు మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సంఘ అభివృద్ధికి, లేక మన దేశం యొక్క క్షేమానికి ఈ ఉపవాస ప్రార్థన కూడికలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. నిజంగా దేవుడు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా లేకుండా ఈ యొక్క కరోనా ఈ దినాల్లో కూడా ఈ 40 దినాలు మరి కూడికలు ఆగిపోకుండా జరిగించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. నాకు తెలిసి ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఆదివారం ఆరాధన జరగకుండా నేటికి అనేక దేవాలయాలు మూతవేయబడి ఉన్నాయి. కనీసం ఆదివారం మందిరానికి వెళదామన్నా కూడా వెళ్ళటానికి అవకాశం లేకుండా మరి చాలా మందిరాలు మూసివేయబడి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆదివారం కాదు కానీ 40 దినాలు ప్రతి రాత్రి కూడా మన మందిరానికి రావడానికి ప్రభు సహాయం చేస్తారు అని అంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రేమ మన పట్ల అపారమైనది. హల్లెలూయా. దేవుడు ఎవరికి కూడా ఊరికే సమయాన్ని ఇవ్వడు. బాగా గమనించాలి. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడా? దేవుడు మనకున్న కొరతలు తీర్చాడా? దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పక్షాన్ని ఏదైనా కార్యాలు చేస్తున్నాడా? దాని వెనకాల దేవునికి ఉద్దేశం ఒకటి ఉంది. మనం దీవించబడుతున్నామనంటే మనం దీవించబడుట ద్వారా మనం దేవునికి మహిమ తేవాలనేది దేవునికి ఉద్దేశమై ఉంది. మన అక్రతలు దేవుడు తీరుస్తున్నాడా? మన అవసరాలు దేవుడు తీరుస్తున్నాడా? మన ఇంటిలో కష్టం లేకుండా, నష్టం లేకుండా, సమస్యలు లేకుండా కడుపు నిండా చక్కగా 3 పూటలు భోంచేయగలుగుతున్నామా? కంటి నిండా నిద్రపోగలుగుతున్నామా? ప్రశాంతంగా సమాధానంగా ఉండగలుగుతున్నామా? దేవునికి ఉద్దేశం ఏంటంటే మనం అలాగ సంతోషముగా జీవించుట ద్వారా మన దేవునికి మరింత నమ్మకస్తులముగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. తిరిగి మరలా ఈ 2020లో కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మరలా మనకు అవకాశాన్ని ఇచ్చారు అనంటే ఈ 40 దినాల ప్రార్థన కూడికల ద్వారా మనము మరింతగా దేవునికి సమీపంగా ఉండాలని, ఇంకా మనలో దాగి ఉన్నటువంటి ఇంకా ఏదైనా దేవుని కొరకు విడిచిపెట్టకూడని, దేవుని కొరకు త్యాగం చేయకుండా, దేవుని కొరకు విడిచిపెట్టకుండా, ఇంకా మనలో దేవునికి అసహ్యమైనది, దేవునికి అయిష్టమైనది, దేవునికి అంగీకారం కానటువంటిది ఇంకా మనలో ఏదన్నా ఉందేమో అది తీసివేసుకోవడానికి, దానిని విడిచిపెట్టేయటానికి, దాని నుంచి మనం తప్పించుకొని దేవునికి ఉగ్రత మన మీదికి రాకుండా చేసుకోవటానికి తిరిగి మరలా ఈ 40 దినాల కూడికలను దేవుడు మన జీవితాల్లో అనుగ్రహింపచేశారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుమారుడిగా, ఒక సావుకునిగా నేను కూడా మీకు జ్ఞాపకం చేసేది ఏంటి అనంటే, ప్రతి సంవత్సరం మా పాస్టర్ గారు ఈ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 40 దినాలు 40 మంది సావుకులు వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా వచ్చి 40 మంది సావుకులు వాక్యం చెప్తున్నారు. ఇదంతా కూడా మామూలే, ఇదంతా కూడా సర్వసాధారణమే అని మీరు ఈజీగా భావించి మీరు తీసేయొద్దు. కానీ బహుశా మన జీవితాల్లో ఈ 40 దినాల ప్రార్థన కూడికలు ఇవే ఆఖరి కూడికలేమో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ 40 డేస్ మన జీవితాల్లో ఉంటాయో ఉండవో. ఒకవేళ మళ్ళీ వచ్చే సంవత్సరం 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడానికి సేవకులున్నా, మందిరము ఉన్నా, అవకాశం ఉన్నా, సమయాన్ని దేవుడిచ్చిన వాక్యం వినటానికి మనం వస్తామో లేదో అని మనం భావించి మనం ఏం చేయాలనంటే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు నా జీవితానికి ఒకవేళ ఇవే ముగింపు దినాలేమో, ఇవే ఆఖరి దినాలేమో అని చాలా జాగ్రత్తగా ప్రతి దినాన్ని మనం సద్వినియోగపరచుకోగలిగితే, ప్రతి దినాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనం కడుక్కొని, దేవుని యొక్క వాక్యము చేత మనల్ని మనం సరిచేసుకుని మన దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిచ్చినట్లుగా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి 40 దినాలు ఇప్పటికే 36 దినాలు అయిపోయినాయి. ఇంకా 3 లేక 4 దినాలు మన మధ్యలో ఉన్నాయి. ఉన్నటువంటి దినాల్లోనైనా మీరు మరింత నమ్మకంగా దేవునికి సమీపంగా ఉండండి. ఖచ్చితంగా ఆ ఫలాన్ని మీరు చూస్తారు. ఈ రాత్రి ఒక కుటుంబాన్ని దేవుడు మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ అంచె దినాల్లో ప్రత్యేకించి ఈ COVID-19 ద్వారా ప్రపంచమంతా కూడా అతలకుతలమైపోయి కదండి. ప్రపంచ దేశాల్లో ఆ దేశం ఈ దేశం అని కాదు, అగ్రదేశం అని చిన్న దేశం అని కాదు, బాగా అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి
చెందని దేశం అని కాదు, కానీ ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్-19 ద్వారా, ఈ కరోనా వైరస్ ద్వారా అన్ని విధాలు కూడా చాలా నష్టపోయారు. ఆర్థికంగా నష్టపోయారు, రాజకీయంగా నష్టపోయారు. ఏమండి, అన్ని విషయాల్లో కూడా చాలా మంది అనేక విషయాల్లో నష్టపోతూ వచ్చారు. ఈ పరిస్థితులలో కూడా దేవుడు మన పట్టణాన్ని, లేక మన గ్రామాన్ని, మన సంఘాన్ని ప్రేమించి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో ఈ కుటుంబాన్ని చూసి ఈ కుటుంబం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చిమ గోదావరి జిల్లాలో మా బంధువు కాంటి ఉన్నారు. వారి కుమారుడికి వివాహం చేశారు. లాక్డౌన్ టైంలోనే, మే నెలలో వివాహం చేశారు. అప్పటికే చాలా మంది బంధువులు అన్నారు, ఆలస్యమైతే అయిందిలే, అబ్బాయికి దాదాపుగా 42 సంవత్సరాల వయసు వచ్చింది. 42 సంవత్సరాల నుంచి వివాహం కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంబంధాలు చూశారు. దేవుని కృపను బట్టి మొత్తానికి ఈ మే నెలలో వివాహం అయింది. కానీ విచారకరం ఏంటంటే, వివాహమైనటువంటి 30 రోజులకే ఆ వ్యక్తి చనిపోయాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఎవరి ద్వారా వైరస్ అంటుకుంది, కరోనా వచ్చింది, ఆ వ్యక్తి చనిపోయాడు. నిజంగా ఆ తల్లి వేదనకు హద్దు అనేది లేకుండా చాలా ఏడుస్తూ ఉంది. ఇటీవల ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి అంటుంది, మా అబ్బాయికి వివాహం కాకపోయినా బాగుండేదేమో, నాతోనే మా అబ్బాయి ఉండేవాడు. ఈ రోజున వివాహమైందన్న సంతోషం తీరకముందే నా కళ్ళ ముందే మా అబ్బాయి లేకుండా చనిపోయాడు. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తల్ని కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, బిడ్డల్ని కోల్పోయిన వారు ఉన్నారు, తల్లిని తండ్రిని కోల్పోయినటువంటి వారు ఉన్నారు. ఈ రాత్రి దేవుడు ఈ క్షేమ స్థితిని, ఈ క్షేమకరమైన పరిస్థితిని దేవుడు మనకిచ్చాడా? అయితే మనం దేవుని దృష్టికి ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే దేవునికి సంతోషం, మనం ఎలా ఉంటే మన కుటుంబానికి దీవెన, మన కుటుంబానికి అది ఆశీర్వాదమో ఈ రాత్రి ఈ కుటుంబం ద్వారా చూద్దాం. మరొకసారి ఆ విషయాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించాలి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వీరిద్దరు ఎవరా ఇద్దరు? లూకా సువార్త 1 మనం చదువుకుంటున్నాం 6వ వచనం. వీరిద్దరు అనగా ఎవరండి? వీరిద్దరు ప్రియమైన దేవుని బిడ్డరా, జకరియా ఎలిజబెత్లో. వాస్తవానికి వీరు యాజకులే, యాజక వంశానికి చెందిన వారే, యాజక వృత్తుల్లో ఉన్నటువంటి వారే. అయినంత మాత్రాన అంతకు ముందు పరిచర్య చేసినటువంటి యాజకులతో పోలిస్తే చాలా మంది యాజకులు తప్పిపోయినటువంటి వారు ఉన్నారు, పాపం చేసినటువంటి వారు ఉన్నారు, దేవునికి అయాసకరంగా ప్రవర్తించినటువంటి వారు ఉన్నారు. ఏమండి, మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులతోనే యాజకుల పిల్లలు పాపం చేయటాన్ని బట్టి దేవుడు వారిని శపించడం కూడా బైబిల్లో మనం చూస్తాం. అనేక మంది యాజకులు తప్పిపోయిన, పాపం చేసిన ఈ యాజకుల మట్టుకు, ఈ యాజక భర్తల మట్టుకు, అనగా ఈ భార్య భర్తల మట్టుకు మనుషుల దృష్టికి ఎలా ఉన్నా, ఇరుగు పొరుగు వారి దృష్టికి ఎలా ఉన్నా, బంధువుల దృష్టికి ఎలా ఉన్నా కూడా వాక్యం చెప్తా ఉంది, వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. పిల్లరా, మన కుటుంబంలో ఒకవేళ భర్త భక్తి చేస్తుంటే, భర్త మందిరానికి వస్తుంటే, భర్త ప్రార్థన చేస్తుంటే, భర్త మారుమనసు పొందితే భార్య దేవునికి దూరంగా ఉంటుంది, భార్య లోకంలో ఉంటుంది, భార్య పాపంలో ఉంటుంది, భార్య భర్తను ఏడిపించేదిగా, ఆయాస పెట్టేదిగా ఉంటుంది. లేదా ఒకవేళ భార్య ప్రభువును నమ్ముకుంటే, భార్య మారుమనసు పొందితే, భార్య మందిరానికి వస్తూ ఉంటే, భార్య మందిరములో పరిచర్య చేస్తూ ఉంటే భర్త త్రాగబోతుగానే తిరుగుబోతుగానే ఉంటాడు. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం, ఈ కుటుంబం అల్లాలేదు. కానీ వీరిద్దరు కూడా దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు, దేవుడు మెచ్చే కుటుంబముగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని ఉపవాస కూడికల్లో పాల్గొన్నావు, ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్ని సభలకు వెళ్ళావు, ఎన్ని సభల ద్వారా నువ్వు హెచ్చరించబడ్డావు. ఏ రోజైనా ఆలోచన చేసావా? ఏ రోజైనా ప్రార్థన చేసావా? అయ్యో ప్రభువా, నాకు రక్షణనిచ్చావు, నాకు మారు మనసునిచ్చావు, నాకు బాప్తిస్మ అనుభవాన్ని ఇచ్చావు, నేను మందిరానికి వస్తున్నాను, నాతో పాటు నా భర్త కూడా రావాలి, నాతో పాటు నా భార్య కూడా రావాలి, మా ఇద్దరితో పాటు మా బిడ్డలకు కూడా రావాలి, మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి అని ఇప్పుడు నన్ను ప్రార్థన చేసావా?
ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తలు మందిరానికి రాకపోవటానికి ఒకవేళ స్త్రీలే కారణమేమో అనిపిస్తూ ఉంటుంది. మందిరానికి వాళ్ళు వచ్చేస్తారు, కానీ మందిరానికి వచ్చేటప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి కూడా, అయ్యా ఈరోజు ఆదివారం, అయ్యా ఈరోజు సంపూర్ణార్థి ప్రార్థన, అయ్యా ఇదిగో 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలకి, అయ్యా మన మందిరానికి వెళదామరా, మన ప్రార్థన చేసుకుందామరా. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఈ కరోనా వైరస్ టైంలో కూడా ఎంతో మంది పస్తున్నా కూడా మనల్ని దేవుడు పస్తు పడుకోబెట్టకుండా దేవుడు మనల్ని పోషించాడు. రా మందిరానికి వెళ్దాం, రా మందిరానికి వెళ్దాం, వాక్యాన్ని విందాం. ఇంకా ఎంతకాలం నువ్వు మారు మనసు పొందకుండా ఉంటావు, నువ్వు ఇంకెంతకాలం దేవునికి దూరంగా ఉంటావు, రా మందిరానికి వెళ్దాం అని మీలో ఎంతమంది మీ భర్తకు చెప్పారండి? మీలో ఎంతమంది మీ భర్తను మందిరానికి తీసుకున్నాడు మీరు ప్రయత్నం చేశారండి? మీకైనా రక్షణ, మీకైనా మారు మనసు, మీకైనా బాప్తిస్మం? ఒకవేళ చనిపోతే మీరు మాత్రమే పరలోకానికి వెళ్ళాలా? ఒకవేళ నీ భర్తకు దేవుని పిలుపు వస్తే నీ భర్త ఎక్కడ ఉంటాడో ఆలోచన చేయండి ఒకసారి. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ కుటుంబంలాగా నా కుటుంబం కూడా ఉండునుగాక. హల్లెలూయా. ఈ కుటుంబంలాగా నేను నా భార్యము కూడా మేము ఉందుముగాక. ఎందుకంటే వీరిద్దరు కూడా దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు అంటే ఏ ఒక్క ఆజ్ఞలలో కూడా తప్పిపోయిన పరిస్థితి, ఏ ఒక్క ఆజ్ఞను కూడా తిరస్కరించి ప్రక్కన పెట్టి మీరిన పరిస్థితి వీరి జీవితాల్లో లేదు. సకలమైన ఆజ్ఞలు, సకలమైన న్యాయ విధులు, అన్ని విషయాల్లో వీరు 100% దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారండి. అందుకే దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జకరియా అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్దాం. జకరియా అన్న మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అవును, వీరు నిరపరాధులుగా ఉన్నారు కాబట్టే, నీతిమంతులుగా ఉన్నారు కాబట్టే, దేవునికి ఇష్టలుగా ఉన్నారు కాబట్టే ఆలస్యమైనవు, కానీ దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మట్టుకు వీరిని జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టలేదు. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా మా పిల్లల్ని కష్టపడి చదివించాం, మా పిల్లల కోసం అప్పు చేసి మరి చదివించాం, ఇదిగో ఎంతో శ్రమ పడ్డాము, కానీ చదువుకున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా భర్తను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా భార్యను జ్ఞాపకం చేసుకోవట్లేదు అంటూ ఉంటారు చాలామంది. దేవుని మీద నేరమోపుతూ ఉంటారు. నేను అంటున్నాను, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవటానికి నీ విషయంలో దేవుడు అన్యాయస్తుడేమి కాదు. ఒకవేళ నిన్ను నీ కుటుంబం మర్చిపోద్దేమో, నీ బంధువులు మర్చిపోతారేమో, నీ స్నేహితులు మర్చిపోతారేమో, నీ విషయంలో నీ స్నేహితులే, నీ బంధువులే, అన్నవారే అయినవారే నీ విషయంలో అన్యాయం చేస్తారేమో, కానీ ఏ విషయంలో కూడా దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, జకరియా కుటుంబాన్ని, జకరియాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే నీవు కూడా దేవుడి దృష్టికి చెప్పండి ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? ఏ విషయంలో కూడా, ఏ విషయంలో కూడా, ఏ చిన్న విషయంలో కూడా మనం ఏమైపోకూడదంటే తప్పిపోయే వారంగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా మనం అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఏ విషయంలో కూడా ఒకవేళ అపవాది మన విషయంలో నిలబడి, ప్రభువా ఉంటున్నావు, ఈ వ్యక్తి నీతిమంతుడు, ఇదిగో చూడు ఆ వ్యక్తి బతుకేంటో, ఆ వ్యక్తి భక్తి ఏంటో, ఆ వ్యక్తి విశ్వాసం ఏంటో నీకు చెబుతా చూడు అని గనక మన పక్షాన అపవాదం నిలబడి మన మీద నేరారోపణ చేయటానికి అపవాదం నిలబడితే వాడికి ఒక్కటి కూడా మనలో తప్పు కనపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కటి కూడా కనపడకూడదు. యోబు విషయంలో అపవాది సిగ్గుపడ్డాడు, యోబు విషయంలో అపవాది ఓడిపోయాడు, యోబు విషయంలో అపవాది మాట్లాడలేక పారిపోయాడు. కారణం ఏంటో చెప్పమంటారా? యోబులో ఒక్క తప్పు కూడా అపవాది కనబడలేకుండా పోయింది. యోబు న్యాయవంతుడు, యోబు యథార్థవంతుడు. ఊజు దేశమంతట్లో అందరిలో కూడా యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు. చెప్పలు కొడదాం ఒకసారి. ఈరోజు నా పరిస్థితి ఏంటి? ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్న నా పరిస్థితి ఏంటి? వాక్యాన్ని వింటున్న నీ పరిస్థితి ఏంటి? ఉపవాస కూడికల్లో దేవునితో సహవాసం చేస్తూ ఉన్న నీ పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం మనం దేవుని దృష్టికి? ఎలా ఉన్నాం దేవుని దృష్టికి? పాస్టర్ గారి దృష్టికి, పాస్టర్ గారిని సంతోషపెట్టేయటం కొరకు ఈ 40 రోజుల్లో మానకుండా చర్చకు వచ్చేస్తే అబ్బో సువార్థమ్మ గారు అంత మంచిది ఇంకొక లేదు అని పాస్టర్ గారు అనుకుంటారేమో. లేదు, ఈ 40 రోజుల్లో మంచి కానుక ఇచ్చేస్తే అబ్బా మా విశ్వాసులు మంచి కానుక ఇచ్చారని మీరు ఇచ్చిన కానుకను బట్టి మిమ్మల్ని బట్టి మీ సావుకులు సంతోషిస్తారేమో. మనుషుల దృష్టికి అది ఇచ్చి ఇది ఇచ్చి అది చేసి వాళ్ళు సంతోష పెట్టేస్తారేమో. నేను అంటున్నానండి, మనుషుల మెప్పును కోరి జీవించిన జీవిత కాలం అయిపోయిందండి.
మనుషుల కొరకు అది ఇది చేసి నటించి జీవించి ప్రాకులాడిన జీవితం అయిపోయింది. ఆ సమయం అయిపోయింది. ఈ సమయంలో మనం ఖచ్చితంగా ఇంకా ఛాన్స్ లేదు, ఇంకా అవకాశం లేదు. ఇంకా నువ్వు బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి. ప్రకటనలు అంటాడు, నువ్వు ఉంటే చెప్పండి ఎలా ఉండాలి. ఇంకా దేవుడు నీకు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పటికే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఇంకేం అవకాశం ఇవ్వాలి నీకు? ఇంకా దేవునికి ఏం అవకాశం ఇవ్వాలి? ఎంతమంది ముసలి వాళ్ళు చనిపోలేదు, ఎంతమంది యవనస్తులు చనిపోలేదు, ఎంతమంది పేరుగాంచిన డాక్టర్లు చనిపోలేదు. నువ్వెందుకు బ్రతుకున్నావు? నేనెందుకు బ్రతుకున్నాను? దేవుడు కృప చూపి బ్రతికించాడు తప్ప వారు మనకంటే పాపం చేశారనో వారికంటే మన పుణ్యాత్తులమని కాదో. దేవుడు ఒక అవకాశాన్ని మనకిచ్చాడు, ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. నిలబడాలి ప్రభు కొరకు, బ్రతకాలి ప్రభు కొరకు, చేయాలి సరి అయిన భక్తి. మనుషులు మెప్పించేది కాదండి, సావుకును మెప్పించేది కాదండి, నలుగురు కోసం కాదండి, 10 మంది కోసం కాదండి. చేసాము అలాగా 10 మంది కోసం డబ్బులు ఇచ్చాము, కానుకలు ఇచ్చాము, అది చేసాము ఇది చేసాము. వీటిని చేసి 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 మనుషుల్ని సంతోషపెట్టామేమో. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా యవన బిడ్డ, ప్రభు నిన్ను చూస్తున్నాడు. తల్లి, ప్రభు నిన్ను చూస్తున్నాడు. తండ్రి, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ భక్తిని చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీవు రావటం చూస్తున్నాడు, నీ కూర్చోవటం చూస్తున్నాడు, నువ్వు వినటం చూస్తున్నాడు, నువ్వు వెళ్ళటం చూస్తున్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు జీవించే జీవితాన్ని కూడా దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడుతూ ఉండగా వాక్యము ద్వారా మనల్ని మనం సరి చేసుకోవటానికి చూద్దాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము ఒక మాట మీరు చదవండి. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలండి. దేవుడు ఏం చేస్తున్నాడంట? అందరు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు చెప్పాలి, దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తుంది అక్కడ యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశం ముందున్నది, ఆయన నరులను కనులారా నెంబర్ 1 ఆయన చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని అమ్మ చెప్పండి ఏం చేస్తున్నాడు? తల్లి చెప్పండి ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు మనల్ని ప్రతి నిమిషం చూడలేరు. పాస్టర్ గారు, నేను పాస్టర్ గారిని మా విశ్వాసులు ఎంతవరకు చూస్తానంటే వారు చర్చిల్లో ఉన్నంతసేపు చూస్తా, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నేను చూస్తా, మరి వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను చూస్తా, వారికి ఎక్కడెక్కడెక్కడ నేను చూస్తూ ఉంటానా? చెప్పండి, చూస్తూ ఉంటానా? ఎవరు చూడరు. ఒకవేళ నేను అటు ఇటు వెళ్తున్నా నన్ను కూడా మీరు చూడరు, మా విశ్వాసులు చూడరు. కానీ వాళ్ళందరినీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారండి? నువ్వు పండుకొనుట, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వెక్కడున్నా ప్రభుడిని చూస్తున్నాడు. సముద్రం యొక్క అంతర్భాగంలోనికి వెళ్ళినా అక్కడ కూడా దేవుడు నిన్ను, దేవుని కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుని కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రభు నిన్ను చూస్తావు. నువ్వు అనుకుంటావు మా ఆయన లేడులే, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేద్దాం ఫోన్లో అనుకుంటావు కదండి. మా ఆయన గారు లేరులే, మా ఆవిడ లేదులే, మా అమ్మ నాన్న లేదులే, మా పాస్టర్ గారు చూడలేదులే, మా ఊరు వాళ్ళు ఎవరు చూడలేదులే. నేను గుంటూరులో ఉన్నానుగా, విజయవాడలో ఉన్నానుగా, చెన్నై వెళ్ళాను కదా, నన్ను ఎవరు చూడలేదులే అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఈ భూ ప్రపంచం మీద నువ్వెక్కడికన్నా వెళ్ళు, నీ తల్లిదండ్రుల కనుదృష్టి నుంచి, నీ బంధువుల కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోగలవేమో, కానీ దేవుని కనుదృష్టి నుంచి నీవు ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉండగా, దేవుడు మనలను పరిశీలన చేస్తూ ఉండగా మన దేవుని దృష్టికి ఎలా ఉండి ఉంటామంటారు? మనకి మనం మార్కులు వేసుకుందాం. ఇక్కడ ఎవరు తీర్పు తీర్చొద్దు. మీతో పాటు నేను, నాతో పాటు మీరు. మనకి మనం మార్కులు వేసుకుందాం. పోనీ ఇప్పుడు కాకపోయినా ఇంటికి వెళ్ళిపోయిన ప్రశాంతంగా భోంచేసి లైట్ ఆపేసి పడుకుని గుండె మీద చెయ్యేసుకుని ఒకవేళ దేవుడు నాకు మార్కులు వేస్తే నాకు ఎన్ని మార్కులు వస్తాయి, దేవుడు నాకు ఎంత పర్సెంటేజ్ ఇస్తాడో, దేవుడు నన్ను బట్టి ఎంత సంతోషిస్తాడో అని మార్కులు వేసుకుంటే ఎన్ని మార్కులు వస్తాయో? పాస్ మార్క్ వస్తుందా, లేకపోతే ఒక మార్కుతో ఫెయిల్ అయిపోతామా? చెప్పండి. ఫస్ట్ క్లాస్ వస్తుందా, లేకపోతే ఇంకా 100కి 100 వస్తుందా, 100కి 0 వస్తుందా? ఎంత వస్తుంది మనకి మార్కులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికి ఒక మాట నేను చెప్తున్నాను. మన దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నామా? కరోనా కాదు కదా, ఇంకా మరి ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినా,
ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కనుదృష్టి మన మీద ఉంటే, దేవుని కనుదృష్టి మన మీద ఉంటే ఏమండి, వాక్యం అంటే 91వ కీర్తనలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు, అంతే. ప్రభు అపాయం నీ యొద్దకు రానివ్వడు. ఒక మాట చెప్తాను, నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా దేవుడు కాలిపోనివ్వడు. ఎందుకు తెలుసా? దేవుని కనుదృష్టి, దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూడటం అర్థం ఏంటో చెప్పమంటారా? అర్థం ఏంటో చెప్పమంటారా? నీ పాదములకు రాయి తగులకుండా, ఏ హాని నీ మీదకి రానివ్వకుండా, ఏ మరణము నిన్ను అంటనివ్వకుండా, ఏమండి, ఏ కీడు, ఏ శోధన నీ మీదకి రాకుండా తన చేతి నీడలో, తన రెక్కల నీడలో ప్రభువుని దాచి ఉంచుతాడండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను అడుగుతున్నాను, దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు ఒకవేళ, ఈ రాత్రి వరకు ఒకవేళ నిజమే నాకు 100కి 100 మార్కులు రాకపోతే, ఈ రాత్రి ఒక ప్రయత్నం చేస్తాను ప్రభువా, 100కి 100% నా భార్య దృష్టికి కాకపోయినా, నా బిడ్డల దృష్టికి కాకపోయినా, నన్ను ప్రేమించిన కొరకు ప్రాణం పెట్టిన నీ కోసం, నన్ను కాపాడుచున్న నీ కోసం, నన్ను పోషిస్తున్న నీ కోసం, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న నీ కోసం నేను నీతిగా ఉంటానయ్యా. ఒక ఆలోచనకు వద్దామా? ఒక తీర్మానానికి వద్దామా? దేవుడు ఎప్పుడన్నా మర్చిపోయాడు నిన్ను? దేవుడు ఎప్పుడన్నా విడిచిపెట్టాడా? నీవు దేవుని విడిచిపెట్టేసావేమో, నీవు దేవుని మర్చిపోయావేమో, నీవు దేవుని మోసం చేసావేమో, నీవు దేవుని విషయంలో ఏమంటే అన్యాయంగా ఉన్నావేమో. దేవుడు నీకే అన్యాయము చెప్పండి చేశాడా? ఒక ఆవిడ అంటుంది, పేరు చెప్పండి, ఎక్కడ ఆవిడ అంటుంది, మన అయితే నాకు ఆవిడ అంటుంది, దేవుడు మాకు చాలా అన్యాయం చేశాడయ్యా. చర్చికి రావట్లేదమ్మా అంటే, ముందంది లాక్డౌన్ కదయ్యా, ముసలోళ్ళు రాకూడదు అన్నారు కదయ్యా అని అంటుంది. అవునమ్మా, సరే మంచిది. మార్కెట్కి వెళ్తున్నావా? వెళ్ళకపోతే ఎట్టయ్యా? అమ్మ బయటికి పనికి వెళ్తున్నావా? వెళ్ళకపోతే ఎట్లయ్యా? మరి ముసలిదానికి ఎట్ట వెళ్తున్నావు అన్నా నేను. మరి ముసలిదానివి కదా, మార్కెట్కి వెళ్ళాళ్తున్నావు, వీటికి వెళ్ళాళ్తున్నావు అంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి అంటుంది, ఎట్లయినా చెప్పయ్యా దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఏం చేశాడంట? నేను ఒకే ఒక మాట చెప్పాను, ఎక్కువ ఆవిడతో వాదించడం ఇష్టం లేక, దేవునికి అన్యాయం చేస్తుంటే, లేక దేవుడు నిన్ను మర్చిపోయి ఉండుంటే అసలు బ్రతుకుండేదానివే కాదమ్మా. నువ్వేం చేస్తుండేదానివి కాదు, నువ్వు బ్రతుకుండేదానివే కాదు. నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు నీకు అన్యాయం చేయనట్లే, నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను మర్చిపోకుండా ఉన్నట్లే. కానీ నువ్వే దేవుడిని ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. నువ్వు దేవుడిని ప్రక్కన పెట్టేస్తున్నావమ్మా. లేదు నీ పద్ధతి మానుకు అని ఒక చిన్న మాట చెప్పేసి ప్రార్థన చేసి నేను వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందండి? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భర్తని, బిడలని, కుటుంబాన్ని, పాడి పంటల్ని, పశువుల్ని, సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని కాపాడుతున్నాడు. మనం ఎంతవరకు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా, మర్చిపోతున్నామా? ఒకవేళ ఇశ్రాయేలు జనాంగం వలె దేవుడు కూడా వారి జీవితం ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. కానీ వారు ఏం చేస్తారు చెప్పమంటారా? కడుపు నిండిన తర్వాత వారు దేవుణ్ణి మర్చిపోయారండి, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారండి. ఇంకా చెప్తాను ఒక మాట, వారు దేవుణ్ణి ఏడిపించారండి, దేవునికి నెమ్మది లేకుండా చేస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే, నా కర్మ కాకపోతే వీరిని ఎందుకు కాపాడానా నేను అని దేవుడు నొచ్చుకునేలాగా దేవుణ్ణి బాధ పెట్టారండి వారు. ఆ మాట చదువుదాం ఒకసారి. కీర్తనల గ్రంథంలోనే మనకు తెలిసినటువంటి అధ్యాయంలోనే ఒక మాట మనం చదువుకున్న పిల్లరా, 106వ సంకీర్తన. నేను చాలా క్లుప్తంగానే నా మాటలు ముగిస్తాను. 106వ సంకీర్తన చదువుదాం ఒకసారి. 21వ వచనం, 22వ వచనం కూడా. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకి ఆగుదాం. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమున భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని వారు ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారండి? అందరూ చెప్పండి. తమ రక్షకుడు దేవుని వారు ఏం చేస్తారు? మరచిపోయారండి.
మనల్ని ఎవరైనా మర్చిపోయారు అనుకోండి, నా వైపు చూడండి మీరు అందరూ ఒకసారి. ఆపదలో ఉన్నారు, మన ఇంటికి వచ్చారు, అమ్మ 100 రూపాయలు లేవమ్మా, ఒక్క 100 రూపాయలు నాకు సహాయం చేయమ్మా అని అన్నప్పుడు ఆ వ్యక్తికి 100 రూపాయలు 1000 రూపాయలతో సమానం. ఆ టైంలో మనం 100 రూపాయలు సహాయం చేసాం. ఇప్పుడు ఆ వ్యక్తి స్థితి బాగుంది, నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్న వ్యక్తి స్థితి బాగుంది, చక్కగా దీవించబడ్డాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక 50 రూపాయలు అడుగుతున్నావు. నువ్వెంత ఇచ్చావు? 100 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు నీకెంత కావాలి? 50 రూపాయలు. ఒక 50 రూపాయలు అడుగుతున్నావు. కానీ అతను ఏమి కూడా ఆలోచన చేయకుండా నీకు ఊరికే ఇచ్చేస్తారేంటి అంటే 4 చివాట్లు 4 తిట్లు తిట్టి నేను పంపించేశాడు అనుకోండి. బయటకు వచ్చి నువ్వేమనుకుంటావు చెప్పు? ఒకప్పుడు నేను చేసిన మేలు మర్చిపోయాడు, నేను చేసిన మేలు మర్చిపోయాడు, వీడు విశ్వాసఘాతకుడు, వీడు కొంచెం కూడా ఏమి లేదు, కృతజ్ఞత లేదు. ఇప్పుడు వాడికి ఏమైపోయింది? కళ్ళు నెత్తికెక్కే అంటా ఉంటాం. ఈరోజు ప్రభు కూడా ఇశ్రాయేలుల విషయంలో అదే బాధపడుతున్నాడండి. ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా? ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. 39వ వచనం, 39-40 వచనాలు. 106వ సంకీర్తన 39-40 వచనాలు. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారయ్యిరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను, ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతి క్రింద అనపబడిరి, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషము చేత హీన దశ నొందిరి. 1 కాదండి, 2 కాదండి, ఈ 106వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళినంత చదువుకోండి. అనేక మార్లు వీరు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చారండి? మర్చిపోతూ వచ్చారు, మర్చిపోయారు, ప్రక్కన పెట్టేశారు, లెక్క చేయటం మానేశారు. ఎందుకో చెప్పమంటారా? అన్యులతో సహవాసం చేయటం ప్రారంభించారు. అన్యుల యొక్క ఆచారాలు, అన్యుల యొక్క పద్ధతులు, అన్యుల యొక్క చేష్టలు నేర్చుకొని తమ రక్షకుడైన ఎవరినంటండి? చెప్పండి, ఎవరినంటండి? తమ రక్షకుడైన దేవుని వారు ఏం చేశారు? మర్చిపోయారు. ఈరోజు మనం మర్చిపోవట్లేదంటారా దేవుణ్ణి? చెప్పాలి మనం మర్చిపోవట్లేదండి. మనం కూడా మర్చిపోతున్నాం దేవుణ్ణి. ప్రియులారా, ఈ రాత్రి వేళ నా అంశం ఏంటనంటే, మనం మర్చిపోయే వారంగా ఉండకూడదు, కానీ నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని పోషించి ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత చేత మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి మనము కూడా నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలంటే నీతిమంతులముగా ఉండాలి. ఆ మాటల అర్థం ఏంటంటే, మనం మాత్రమే కాదు, మన కుటుంబము కూడా. ఎవరెవరు చెప్పండి? మన కుటుంబము కూడా దేవుని దృష్టికి చెప్పండి ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య నేను ఒక సావుకుని యొక్క వర్తమానం వింటున్నప్పుడు ఆయన అంటున్నారు, ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారంట. ఆయన ఆ ప్రవక్త గారి పేరు సాధు సెల్వరాజు గారు, ఆయన పేరు. మీరు యూట్యూబ్లో ఆయన మెసేజ్ వస్తే ఇంగ్లీష్లో వాక్యం చెప్తారు. ఆయనతో ప్రభు మాట్లాడుతున్నారంట, సమీపంగా ప్రభు మాట్లాడుతున్నారంట. మంచి ప్రార్థన పరుడు ఆయన. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రార్థన పరులలో, ప్రవక్తలలో ఈయన కూడా చాలా ఉన్నతమైనటువంటి సావకుడు, ప్రార్థన పరుడు, గొప్ప ప్రవక్త ఈయన. దేవునికి స్తోత్రం. ఆయనతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒక మాట. ఈ లాక్డౌన్ టైంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఒక మాట. ఏమనంటే, ప్రభు అంటున్నారంట, నా కుమారుడా, నా బిడ్డల్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, వారికి నన్ను నేను కనుపరుచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ నన్ను చూడాలన్న ఆశ వారిలో ఉండట్లేదు, నాకు దగ్గరగా ఉండాలన్న ఆశ వరకు ఉండట్లేదు. అందుకే నేనే ఈ కరోనా వైరస్ని రప్పించాను. అంత మాత్రమే కాదు, 2021లో కూడా ఏం జరగబోతుందో చెప్తున్నారు ప్రభు ఆయన ద్వారా. 2021లో కూడా చాలా విపత్తు ప్రపంచ దేశాల్లో రాబోతుందంట. ఏమంటే, ప్రపంచ దేశాల్లో భయంకరమైనటువంటి ఆర్థిక నష్టం, ఆర్థిక మాంద్యం రాబోతూ ఉందంట. ప్రపంచ పరిస్థితి మారిపోబోతూ ఉందంట. అయినా ప్రభు అంటున్నారు ఆయనతో, అయినా కూడా నా బిడ్డలు నేను విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? నా బిడ్డలకు నన్ను నేను కనుపరుచుకోవాలనుకుంటున్నాను, కానీ నా కుమారుడా, నా బిడ్డలు మట్టుకు నన్ను చూడాలనుకోవట్లేదు, నా బిడ్డలకి నాతో గడపడానికి సమయం ఉండట్లేదు. అన్నిటికీ వారికి సమయం ఉంది.
పని చేసుకోవటానికి సమయం ఉంది, వండుకోవటానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి సమయం ఉంది, ఇండ్లు కట్టించుకోవటానికి సమయం ఉంది, వ్యాపారం చేసుకోవటానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. నాతో సమయం గడపడానికి, నాతో కలిసి ప్రార్థన చేయడానికి, నాతో మాట్లాడడానికి వారికి ఏమీ లేదంటే సమయము లేదా. మీరేమనుకోకపోతే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికల్లో 7:30కు వచ్చేస్తున్నాం, 7 గంటలకు వచ్చేస్తున్నాం, 9 గంటల వరకు ఉంటున్నాం. చాలా చాలా సంతోషం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి టైంలో మన పనులు మనం చేసుకోగా, మన బాధ్యతలు మనం తీర్చుకోగా, మిగిలినటువంటి ఖాళీ టైంలో మనం ఎంత సమయం ప్రభుత్వం గడుపుతున్నామంటారు? మనం ఎంత సమయం ప్రభుత్వం గడుపుతున్నామంటారో సెల్ఫ్ చెక్ చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం ఒకసారి. చర్చిలోనేనా పాటలు పాడేది? చర్చిలోనేనా వాక్యం చదివేది? చర్చిలోనేనా మోకరించేది? చర్చిలోనేనా కన్నీరు కాచేది? అంటే నలుగురు చూడాలన్నా, నువ్వు పాడడం నలుగురు వినాలన్నా, నువ్వు ప్రార్థన చేయడం నలుగురు వినాలన్నా, నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ సేవకులో నిరుగు పొరుగు వారు చూసి అమ్మో ఇంతకు మించిన భక్తిపరుడు భక్తిపరులు లేరనా? ఇంటికాడ నీ వ్యక్తిగత ప్రార్థన సమయం ఎంత? నీ భర్త ఏమని సాక్ష్యం చెప్పగలదు? ఈ మాటకు నేను చింతిస్తున్నాను. ఒక ఆవిడ అంటుంది, అయ్యా పాస్టర్ గారు, నువ్వు మా ఆయన్ని చూస్తే పెద్ద నీతిమంతుడు అనుకుంటావు. ఆవిడంటుంది, అయ్యా మళ్ళీ దండం పెడతా, మా ఆయనకి మాట చెప్పమాకయ్యా. ఆవిడంటుంది, మా ఆయన గారిని చూస్తే మరి పెద్ద నీతిమంతులు అనుకుంటారో. చర్చిల్లో ఉన్నంతసేపు అలా ఉంటాడో. మా ఆయన గారి రెండో కోణం మీకు తెలియదు. ఏ కోణం తెలియదంట? చెప్పండి అమ్మా, నిజం చెప్పండి, అందరూ మాట్లాడండి అమ్మా. తెలీదు. 24 గంటలు సెల్ ఫోనే, 24 గంటలు టీవీనే, 24 గంటలు ముచ్చట్లే, ఫోన్లు ఎడపు తెరపు లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు. ఇవి ఒకటి వచ్చి మనల్ని నాశనం చేసేయండి. అవునే కాదండి? బాగా నాశనం చేసి అయిన దాన్ని మనం ఏం చేయం? వదిలిపెట్టం దాన్ని. అది లేకపోతే బ్రతికే లేదు మనకే. పడుకున్న దాన్నే చూసి లెగవాలి. బ్రష్ చేయటమన్నా మానేస్తాం, తింటమన్నా మానేస్తాం. దీది లేకపోతే బ్రతకలేము మనం. నేను అంటున్నాను ఈ రాత్రి, ఆవిడంటుంది, మా ఆయన్ని మీరు చూసేది ఒక కోణమేనండి, రెండో కోణం మీరు చూడలేదు. నాకు అది చాలా బాధ అనిపించింది. అమ్మా నాకు చెప్తే చెప్పాను, ఇంకెవరికి చెప్పకమ్మా. నాకు చెప్తే చెప్పు, ఇంకెవరికి చెప్ప. మా చర్చిలో మంచి పరిచయం చేస్తాడు ఆ యవనస్తుడు. నాకు చెప్తే చెప్పు, ఇంకెవరికి చెప్పకమ్మా, ఇంకెవరికి చెప్పు. కానీ నీ భర్త మార్పు కోసం కన్నీరు కాచి ప్రార్థించే దేవుడు తప్పకుండా నీ భర్తను దేవుడు మార్చుకు. నలుగురిలో ఎండేస్తే మీ ఆయనకి అవమానం, నీకే అవమానం, మీ ఆయన పరువే పోద్దు. కానీ ఇంత బాధపడుతున్నావు కదా, నిజం చెప్పి మాట అడుగుతున్నావు. ఒక అన్నగా ఎంతసేపు మీ ఆయన కోసం ప్రార్థన చేస్తున్నావంటే తలకే కిందకేసింది ఆవిడ. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? చర్చిలో ఉన్నంతసేపైనా దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఏమండి నీతిమంతులుగా కనుపరుచుకోవటం కొరకు భక్తి చేస్తున్నామా? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఒకరోజు ఒక భర్త అంటున్నాడు, స్వయంగా చెప్పాడు, మీకు చెప్పలేదు, నాకు గుర్తులేదు కానీ, పాస్టర్ గారు నా భార్యను చూస్తే మీరు ఏదో అనుకుంటారండి. ఇది జరిగిందే కథ కాదు, మీకు చెప్పే ఉంటానే, మీరు ఏదో అనుకుంటారండి. మాకు 4 గేదెలు ఉన్నాయి పాస్టర్ గారు. ఎన్ని గేదెలు ఉన్నాయంట? 5 లీటర్లు పాలు ఇస్తాయి. 5 లీటర్లు పాలు ఇస్తాయి, కొంచెం 5 లీటర్లు పాలు ఇస్తాయి. 5 లీటర్ల పాలు ఇచ్చి ఇంట్లో పెడతా నేను. నా చేతు మావిడికి 5 లీటర్లు ఇస్తాను, మావిడి చేతు నాకు 7 లీటర్లు ఇచ్చిద్ది. ఎన్ని లీటర్లు ఇచ్చిద్దంట? చెప్పండి అమ్మా. అంటే ఏం చేసింది ఆవిడ? ఇంట్లో ఇంకో గేదె ఉంది ఏంటి? ఏం చేసింది ఈవిడ? చెప్పండి, ఏం చేసింది ఈవిడ? ఏదో మాయ చేసి ఆవిడ తిప్పలు ఆవిడ పడింది పాపం. నేను అంటాను ఆయనతో, ఇప్పటికీ బతికే ఉండరు ఆయన. అంకుల్ మీరు చర్చికి రావచ్చు కదంటే, నువ్వు చెప్పయ్యా, అసలు మావిడి మారిందా నువ్వు చెప్పగలవా? నిజమే, ఇది నవ్వుకోవటానికి బాగుందేమో, చెప్పుకోవటానికి వినటానికి బాగుందేమో, కొంచెం ఆలోచన చేసిన చాలా బాధ అనిపిస్తుంది. చర్చికి వచ్చిన మనలోనే సరైనటువంటి మార్పు లేదండి. వాక్యాన్ని వింటున్న, పరిచయం చేస్తున్న, ప్రార్థనలో ఉంటున్న, వాక్యాన్ని వింటున్న మనలోనే సరి అయినటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో లేకపోవటాన్ని బట్టి మనము కూడా మనుషుల దృష్టికి ఎలా ఉంటున్నామంటే దేవునికి మహిమ తేనటువంటి వారముగా ఉంటున్నాం. అందుకే వాక్యం అంటే పౌలు అంటాడు, మిమ్మును బట్టి నా నామం ఏం చేయబడుతుందంట? మనల్ని బట్టే కదా. ఈరోజు జకరియా ఎలిజబెత్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిద్దరూ కూడా భార్య మంచి భక్తి చేస్తుంటే భార్యకి మించిన భక్తి జకరియా చేస్తున్నాడు. భర్తగా జకరియా నీతిమంతుడిగా ఉంటే భర్తకు మించిన అనగా జకరియాకు మించిన నీతి ఎలిజబెత్ కలిగి జీవిస్తూ ఉంది.
ఈరోజు ఉందా అటువంటి ఆధ్యాత్మిక పరిస్థితి మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో? ఒక్క విషయం కదండి, ఏ విషయంలో కూడా ఆజ్ఞలు కానీ, విధులు కానీ, కట్టడలు కానీ, శాస్త్రములు కానీ, పద్ధతులు కానీ, అన్ని విషయాల్లో క్రమము తప్పనటువంటి వారిగా వారు ఉన్నారు. క్రమం తప్పని వారిగా వారు ఉన్నారు. అందుకే వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట? నీతిమంతులుగా ఉన్నారు. ఈరోజు మనం దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామో దేవుని దృష్టికి మనుషులు ఏమన్నా అనుకునేవ్వండి, మనుషులు ఎలా అన్నా మనల్ని ట్రీట్ చేయనివ్వండి, మనుషులు ఎలా అన్నా మనల్ని తీర్పు తీర్చనివ్వండి, దేవుని దృష్టికి ఎలా ఉంటాం మనం? దేవుని దృష్టికి బల నమ్మకమైన మంచి దాసురాలువేనా, మంచి దాసుడువేనా? ఏమండి, నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు వచ్చే విధానాన్ని బట్టి, నువ్వు చేసే ఉపవాసం బట్టి దేవుడు నిన్ను నా బల నమ్మకమైన మంచి దాసురాలా, దాసుడా అని ప్రభు చెప్తాడు. నిన్ను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడా? అలా తీర్పు తీర్చగలిగితే దేవునికి మహిమ. అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో ఆశీర్వాదం, అది మనకెంతో ఆశీర్వాదం అండి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, జకర్యా అనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో చెప్పమంటారా? తన జీవితంలో, తను జీవించినటువంటి జీవిత కాలంలో ఏ ఒక్కరోజు కూడా తప్పిపోలేదు, ఏ ఒక్కరోజు కూడా దేవుడిని ఆయాసపరచలేదు, ఏ ఒక్కరోజు కూడా దేవుడిని మర్చిపోకుండా, దేవుడిని దుఃఖపెట్టకుండా, బాధ పెట్టకుండా, అన్ని విషయాల్లో తన క్రమములో చూసిన, తన భక్తిలో చూసిన, తన విశ్వాసం చూసిన అన్ని విషయాల్లో దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టే ఇప్పుడు గాబ్రియల్ దూత వచ్చి జకర్యాతో అంటున్నాడు, జకర్యా నీ ప్రార్థన వినపడినది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాల ప్రార్థన కూడికల తర్వాత దేవుని స్వరము మనకు వినపడాలి. ఏమనంటే, ఇదిగో నా సంగమా, మీ ప్రార్థన వినపడినది, మీ విశ్వాసం నేను చూశాను, మీ భక్తిని నేను చూశాను, మీ కన్నీటిని చూశాను, మీ రోదన చూశాను, మీ ప్రార్థన వినపడినది, మీ కొరత తీర్చబడినది, మీ అక్రత తీర్చబడినది, మిమ్మును నేను దీవించబోతున్నాను అనే స్వరం మనకి వినపడాలి. ఆ స్వరం మనకు వినపడాలి. ఆ స్వరము వినపడినట్లుగా దేవుని దృష్టికి మనము ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని, విజయాన్ని మనం పొందుకుంటామండి. దేవుడిస్తాడు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఒక మాట చెప్పమంటారా? మనం ఉపవాసం ఉన్నామనో, ఏమండి మనం ఏదో బాగా ప్రార్థన చేస్తున్నామనో, నమ్మకంగా ఉంటున్నామో అని కాదు, కానీ దేవునికి ఉంది మనతో సహవాసం చేయాలని, మనతో ఉండాలని, మనలో ఉండాలని, మనతో నడవాలని, మనల్ని దీవించాలని, మనల్ని గొప్ప చేయాలని ఆయన హృదయ వాంఛ ఉందండి. అందుకే ప్రభు అంటున్నాడు, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో, ఉప్పొంగని ప్రేమతో, డమ్మము లేని ప్రేమతో, మత్సరిపడని ప్రేమతో, బదులాశించని ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నాం? మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? మనం ఎంతవరకు దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన, దేవునికి ఇంపైన సువాసన వంటి ప్రార్థన జీవితాన్ని మనం చేస్తున్నాం? గాబ్రియల్ అంటున్నాడు వచ్చి జకర్యాతో, జకర్యా నీ ప్రార్థన వినపడిందయ్యా, నీ ప్రార్థన వినపడిందయ్యా. ఇన్ని సంవత్సరాల్లో నీకు బిడ్డలు లేకపోయినా, ఇన్ని సంవత్సరాల్లో నీకు నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, సూటిపోటి మాటలు వచ్చినా, ఎన్నో వచ్చినా నువ్వు తప్పిపోకుండా, పడిపోకుండా, చెడిపోకుండా, వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా, నీ యథార్థత విషయంలో, నీ భక్తి విషయంలో, నీ నీతి విషయంలో, నీ విశ్వాస జీవిత విషయంలో ఎక్కడ కూడా నువ్వు పడిపోలేదు, నమ్మకంగా ఉన్నావు, దేవుని సంతోషపెట్టావు. అందుకే దేవుడు నీకు ఇవ్వబోతున్న బిడ్డ ఎటువంటి వాడంటే, నీకు మాత్రమే సంతోషము కాదయ్యా, నీకు మాత్రమే మహా సంతోషము కాదు, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు. హల్లెలూయా. ఈ 40 దినాల ప్రార్థన వలన నీకు మాత్రమే సంతోషం కలగకూడదు, నీ కుటుంబానికి మాత్రమే సంతోషం కలగకూడదు, నీ సంఘానికి మాత్రమే కాదు, మన పట్టణమంతా సంతోషించాలి, అనేకులు సంతోషించాలి. ఎప్పుడో తెలుసా? మన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు, మన భక్తిని దేవుడు మెచ్చినప్పుడు, దేవుని దృష్టికి మన ప్రార్థనలు అలాగా ఇంపైన సువాసనగా ఉన్నప్పుడు. పిల్లరా, మనం చనిపోతూ మనం ఏం తీసుకెళ్ళలేము. మనం చనిపోతే మనతో వచ్చేది మన సాక్ష్యం మాత్రమే, మనం ఏది కూడా తీసుకుని వెళ్ళలేము. ఏమండి, లవ్ కుశల్ డాక్టర్ గారు మనందరికీ తెలుసు, తెనాల్లోని మంచి డాక్టర్ గారు. ఆయన మా పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని లాక్డౌన్ టైంలో చూస్తాడు. ఒకే ఒక మాట చెప్పాడు, ఇంకిన్ని ఏ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళొద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోండి 15 రోజులు అని చెప్పాడు ఆయన. కానీ విచారకరం ఏంటంటే, మా మావయ్య గారు బ్రతికే ఉన్నాడు, పాపం ఆయన చనిపోయాడు.
ఆయన చనిపోయాడు. అంటే మనకు తెలిసింది ఆయన ఒక్కడే, మనకు తెలిసింది ఆ ఒక్క డాక్టరే. నెల్లూరులో ఒక డాక్టర్ గారు చనిపోయాడు. నెల్లూరులోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఆయన పేరు మీద. ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు ఆయన. కరోనా వచ్చిందని ఇక్కడ ఉంటే నా వల్ల 10 మందికి ఇబ్బంది అవుద్దేమని చెప్పి ఒక్కటే కార్ డ్రైవ్ చేసుకుంటూ చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అక్కడ చనిపోయాడు. చివరికి ఆయన శవాన్ని, ఆయన చచ్చిపోతే ఆయన చూడడానికి భార్య రాలా, కొడుకు రాలా, కూతురు రాలా, ఎవరు రాలా. ఎటువంటి హాస్పిటల్లో పనిచేసేటువంటి తోటి డాక్టర్లు కానీ, పనిచేసేటువంటి ఆయాలు ఎవరు రాలా. చివరికి ఆయన శవాన్ని ఫుట్పాత్ మీద పడేశారండి. కోటీశ్వరుడు ఆయన, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, కోటీశ్వరుడు ఆయన. ఒకవేళ ఆయన గనక మామూలుగా చనిపోయి ఉంటే అంగరంగ వైభవంగా ఆయన అంతిమయాత్ర జరిగేది. కానీ దిక్కు తోచని స్థితిలో ఒక ఫుట్పాత్ మీద పడేస్తే చివరికి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి మరి పడేశారో, కాల్చేశారో, ఏం చేసేసారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీ జ్ఞాపకం చేస్తున్నారంటే ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని బ్రతికించాడు, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఆయుష్నిచ్చి చూస్తున్నాడు దేవుడు. ఈ ఒక్క మాట చెప్పిన మాటలు ముగిస్తాను. చూద్దాం ఒకసారి అదే కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఒక్క వచనాన్ని మనం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, ఒక్క వచనం మనం చూద్దాం. 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచు. పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు. వివేకము కలిగి ఈ కరోనా టైంలోనైనా, ఈ పరిస్థితుల్లోనైనా మనసు మార్చుకొని, మాట మార్చుకొని, పద్ధతి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, ఆలోచన విధానం మార్చుకొని, మాట తీరు అన్నీ మార్చుకొని వివేకముతో ఇకనైనా దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను కన్నులారా చెప్పండి ఏం చేస్తున్నాడు? చెప్పండి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఎప్పటికీ కూడా జనాల్లో చెప్పండి ఏం లేదంట, భయం లేదు. ఉందండి భయం ఉందా? అమ్మో కరోనా వచ్చేద్దేమో, మాస్క్ లేకపోతే బయటికి వెళ్ళట్లేదు మనం, జేబులో శానిటైజర్ లేకపోతే బయటికి వెళ్ళట్లేదు మనం, బంధువుల ఇంటికి వెళ్ళట్లేదు మనం, బంధువులు మన ఇంటికి రానిట్లేదు, నలుగురిలోకి వెళ్ళి ఎంత జాగ్రత్త. బయటికి వెళ్తే చేయగడుకుంటున్నాం, లోపలికి వస్తే చేయగడుకుంటున్నాం, తింటే చేయగడుకుంటున్నాం. ఇంతకుముందు అది ఏ ఉండేది కాదు. ఇప్పుడు అన్ని జాగ్రత్తలు. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం అండి? అమ్మో చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే మా ఆవిడేమైపోద్దో, మా ఆయన ఏమైపోద్దో, మా పిల్లలేమో, ఇల్లు ఏమైపోద్దో, సంపాదన ఏమైపోద్దో, భయం మనకి. శారీరకంగా చచ్చిపోతే మనం భయపడుతున్నాం, బాగానే ఉంది. ఎప్పుడొకప్పుడు చచ్చిపోతావు, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడొకప్పుడు చచ్చిపోతావు. కానీ శారీరకంగా చనిపోయినా నువ్వు ఆత్మీయంగా జీవించి ఉండాలంటే నీ ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మరక్షణ సంగతి ఏంటి? శరీరానికి వైరస్ అంటకుండా మాస్క్ పెట్టుకున్నా బాగానే ఉంది. నీ ఆత్మకు పాపం అంటకుండా, నీ ఆత్మ జీవితానికి పాపం అంటకుండా నువ్వు తీసుకునే జాగ్రత్త ఏంటి? దేవుడు నిన్ను చూస్తుంటే దేవుడి దృష్టికి నువ్వు బొత్తిగా చెడిపోయిన వాడిగా ఉన్నావు. అందుకే ఇకనైనా బాగుపడతావేమో అని 40 దినాల ప్రార్థన కూడికలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే చెప్పా, ఊరికే దేవుడు ఎవరికి సమయాన్ని ఇవ్వడు. ఈ సమయాన్ని దేవుడు నీకు, నాకు, మనకి దేవునికి ఉద్దేశం ఏంటంటే ఈ 40 దినాల తర్వాత మోషే కొండ మీద నుంచి క్రిందికి దిగి వస్తుంటే మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు చూడలేక చెప్పండి ఏం చేస్తారంట? కొండ చాటుకు వెళ్ళి దాక్కున్నారంట. హల్లెలూయా. అట్టి గొప్ప అభిషేకం దేవుడు మనందరి మీదకి దయచేయునుగాక. దేవుడు తప్పకుండా ఇస్తాడండి. మనం ఒక్క నిమిషం అలా మోకరించి అలా ఏడుస్తుంటే చాలు, మనం మోకరించి అలా ఏడుస్తుంటే చాలు, మన కోసం దేవుడు ఏడు చేస్తాడు. అయ్యో నా కుమారుడు మోకరించాడు, అయ్యో నా కుమార్తె మోకరించదు, అయ్యో నా బిడ్డలు ఏడుస్తున్నారని మన పక్షాన ఆయన ఏడ్చి మనకి ఇంకా ఎలా ప్రార్థన చేయాలో రాదు, కానీ మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగుల చేత మన పక్షాన ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు తెలియదు, మనకు తెలిసిందాలు ఏంటంటే మా ఆయన్ని దీవించు, మా ఆవిడని దీవించు, మా పిల్లల్ని దీవించు, మా ఊరిని ఆవు, ఇదే తెలుసు మనకి తెలియనటువంటి అంశాలను బట్టి కూడా ప్రభు మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు.
ఈరోజు ఒకటే, ఈ 36వ రోజు దేవుడు మనకు నేర్పించే ఒకే ఒక మాట, ఒకే ఒక అంశం ఏంటంటే మనము దేవుని దృష్టికి నీతిమంతులముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనుషుల దృష్టికొద్దు, మనుషుల దృష్టికొద్దు, మనుషుల దృష్టి. నేను మిమ్మల్ని మెప్పించాలను, మీరు నన్ను మెప్పించాలను, మనం కలిసి అయ్యగారిని మెప్పించాలను, అమ్మగారిని, ఇది కాదు. ఎవరిని మెప్పించాలి మనం? చెప్పండి. ఎవరిని సంతోషపెట్టాలి మనం? చెప్పండి. మనల్ని బట్టి ఎవరికి ఆనందం కలగాలి? మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి. యేసుక్రీస్తు వారిని బట్టి పరమ తండ్రి యెహోవా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేను. మనల్ని బట్టి మాట ప్రభు చెప్పగలిగితే అది మనకు ఆశీర్వాదం, అది మనకు మేలు. ఈ రాత్రి అటువంటి నీతివంతమైన భక్తి జీవితంలోకి మనం వెళ్ళాలంటే దేవుణ్ణి మర్చిపోయే వారంగా కాకుండా, దేవుణ్ణి ప్రక్కన పెట్టే వారంగా కాకుండా, ఇంకా నామకార్థ భక్తి చేయకుండా, ఆచారపూర్వకమైన భక్తి, అలవాటు ప్రకారం భక్తి చేయకుండా, మనుషులు మెప్పించి ఇంకోటి చేయకుండా ప్రభువు కొరకు నీతిగా ఉందాం, ప్రభువు కొరకు నమ్మకంగా ఉందాం, ప్రభువు కొరకు యథార్థంగా ఉందాం, ప్రభువు దృష్టికి నీతిమంతులముగా ఉందాం. అది కూడా మనం మాత్రమే కాదు, కానీ కుటుంబముగా ప్రభువు దృష్టికి నీతిమంతులముగా ఉందాం. అలా ఉన్నప్పుడు మన కుటుంబము చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేసినట్టుగా మన కుటుంబాల చుట్టూ కూడా దేవుడు కంచె వేయునుగాక. ఆమేన్ అంటే అయిపోదు. మనం మాట్లాడితే చెప్పండి, ఏంటి చెప్పండి? ఆమేన్. ఇప్పుడు అడుగుతున్నా, ఆమేన్ అన్న మాట మీ జీవితం నెరవేర్చబడాలంటే చివరి 3 రోజుల్లోనైనా మీతో పాటు మీ భర్తలు కూడా చర్చిగా వచ్చునుగాక. ఇప్పుడు అంత గట్టిగా అనలేదమ్మా, ఇంత గట్టిగా ఆమేన్ అన్న, మరి గట్టిగా అనలేదే అమ్మ నీ కొందనాలు దేవుడు దీవించును గాక. మీ భర్తలను కూడా తీసుకురండి. కార్య ఆరంభము కంటే కార్యాంతము. ఈ 3 రోజులు చాలా శ్రేష్టమైన 47 44 చక్కగా ఈ 37 39 దినాల్లో మంచి చక్కగా మీ భర్తలను కుటుంబాలుగా రండి, వాక్యాన్ని వినిపించండి, వాక్యం చెప్పండి. మీ చుట్టాలింటికి మీ ఆయన రానన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? చెప్పండి, ఏమంటారండి? అమ్మ చెప్పండి, ఏమంటాం మనం? చెప్పండి అమ్మా, ఆన్లైన్ పెట్టేసండి. చెప్పండి, ఏమంటారు మీరు? చెప్పండి, ఏమంటారు మీరు? అయ్యా మా నీళ్ళ అమ్మాయి ఫంక్షన్ అంతా వెళ్దాంరా అన్నారు అనుకోండి, నేను రాను వెళ్ళు అన్నాడు, ఏం చేస్తారు మీరు? చెప్పండి అమ్మా, చెప్పండి, ఏం చేస్తారు? సర్లే జాగ్రత్త అంటారా? లేకపోతే ఏమంటారు మీరు? రావా? ఎందుకు రావు? అసలు మీ డైలాగులకి మొత్తం లేచి డ్రెస్ వేసుకుని పదమ్మా, మీకంటే ముందు ఆయన రెడీ వెళ్దాం అంటాడా అండా? మీ సంగతి తెలుసు ఆయనకి. మీకంటే ముందు ఆయన రెడీ అయిపోతాడు. రెడీ అవ్వకపోతే ఉండిద్దిగా. మరి చుట్టాలింటికి తీసుకెళ్తున్నారు, మీ పుట్టింటికి తీసుకెళ్తున్నారు, మార్కెట్కి అన్నిటికి చర్చికి తీసుకురావడానికి ఏంటి బాధ? అమ్మా, ఈరోజు మీ కుమారుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభువు దృష్టికి నీవు నీ భర్త, నీవు నీ భార్య నీతిమంతులుగా ఉండాలి. నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. కొర్నేలు అంటాడు, తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ మందిరాన్ని ప్రభు మన క్షేమం కొరకు ప్రభు ఇచ్చాడు. ఈ సేవకులను ప్రభు మన కొరకు ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో కూడా ఈ సువార్తను ఆగిపోకుండా సాగటానికి ప్రభు కృప చెప్పాడు. దీని ద్వారా మన సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి. అజ్ఞానులైతే సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటారు, కానీ మనం అజ్ఞానులంగా కాకుండా జ్ఞానులంగా సమయాన్ని సద్వినియోగపరుచుకొని కోల్పోయినటువంటి దినాల్లో, అనగా గడిచిన కాలంలో ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యామో, ఎన్ని బుధవారాలు శనివారాలు ఆలట్లు మిస్ అయ్యామో, ఈ 40 దినాల్లో అవన్నీ కూడా వాక్యము చేత మరలా మన హృదయాన్ని నింపుకొని కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకొని దేవుని కొరకు నీతిమంతులంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.